హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ పాప్కార్న్ చేశానండి. క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇలాంటప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఇలా చికెన్ని స్నాక్లా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీనికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా పీసులా కట్ చేసి ఉంచుకున్నాను. దీంట్లో ఒక స్పూను నేను చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ మసాలా పౌడర్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంతగా సాల్ట్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ చేసుకున్నానండి. ఒక స్పూన్ సోయా సాస్, ఒక 2-3 స్పూన్స్ నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక ఎగ్ తీసుకొని దీన్ని మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. దాని తర్వాత నేను ఇలా బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను అనమాట. 2 అవర్స్ అయిన తర్వాత చికెన్ తీసుకొని ఇలా మనం దీంట్లో డిప్ చేసుకోవడమేనండి. దీనిలో నేను ఒక గుప్పుడు కాంప్లెక్స్ కూడా తీసుకొని స్మాష్ చేసేసుకున్నానండి. ఎల్లోగా ఉన్నాయి కదా, అంటే మనం మిక్సీలో వాడతాం కదండి, అవి కూడా కొంచెం చికెన్ క్రిస్పీగా ఉంటుందని చెప్పి నేను ఒక గుప్పుడు స్మాష్ చేసి వేసుకున్నాను బ్రెడ్ క్రమ్స్లోని. ఇలా చికెన్ని మనం డిప్ చేసుకొని ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. మరి హైలో పెట్టకూడదు, ఒక మీడియంలో పెట్టుకొని మనం దీన్ని వేపుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. మీడియంలో పెట్టుకుంటే సమానంగా ఎగుతాయి అన్నమాట. చూడండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకి. మొత్తం కలిపి ఇలా వేపుకొని మనం ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి ఎలా వచ్చాయి, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. దీంతో సాస్ తింటే చాలా